నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఈ మన జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకి పిఠాపురంలో రేపు జరగబోయే ఈ వేడుకలకి ఈ మహాసభకి విచ్చేస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. మీరందరూ కూడా చాలా ప్రయాసతో నెల్లూరు నుంచి పిఠాపురం దాకా ఇది మన సభ, మనందరం పాల్గొనాల్సిన సభ అని చెప్పి ఎంతో ఉత్సాహంగా వస్తున్నారు. చాలా సంతోషం. మీ అందరికీ తెలిసిన విషయమే. మీ అందరికీ కూడా సౌకర్యంగా 7 నియోజకవర్గాల్లో కూడా కావాల్సిన వాళ్ళు అడిగినట్టు బస్సు సౌకర్యాలు నెల్లూరు నుంచి పిఠాపురం రావడానికి బస్సు సౌకర్యాలు ఇవ్వడం జరిగింది. అయితే అదే కాకుండా ఇక్కడ మీరు వచ్చిన తర్వాత ఇక్కడ మీకు దిగంగానే వసతి అండ్ ఫ్రెష్ కావడానికి కొన్ని సౌకర్యాలు మేము ఇక్కడ సదుపాయాలు అరేంజ్ చేసాం. అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా అరేంజ్ చేసాం. దాని తర్వాత అందరినీ కలిపి సభా వేదిక దగ్గర తీసుకుపోవడానికి ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకోవడానికి మీకు గ్రూపుల్లో ఎవరితో కోఆర్డినేట్ చేసుకోవాలా, ఏ నియోజకవర్గానికి వాళ్ళు సపరేట్ కోఆర్డినేటర్స్ ఉన్నారు, అవన్నీ కూడా గ్రూపుల్లో పెట్టేస్తున్నారు. మీకు ఉదయం బ్రేక్ఫాస్టే కాకుండా మధ్యాహ్నం భోజనం, అలాగే తిరుగు ప్రయాణంలో భోజన వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో మీరు అందరూ కూడా నెమ్మదిగా సేఫ్గా ఈ సభకు రావాలా. ఎంతో ఆనందంగా పండగ వాతావరణంలో పిఠాపురం ప్రజలందరూ కూడా దేశంలో వస్తున్న నలుమూలని జనాల్ని స్వాగతించడానికి ఇక్కడ రెడీగా ఉన్నారు. అలాగే మన నెల్లూరు ప్రజల్ని కూడా వాళ్ళు ఎంతో ఎదురు చూస్తున్నారు స్వాగతించి ఆదరించడానికి. మనం అందరం ఈ మహాసభలో పాల్గొని తిరిగి ప్రయాణంలో కూడా అదే దీంతో నెమ్మదిగా మీరందరూ ఇల్లు చేరుకోవాలా, సేఫ్గా చేరుకోవాలా. ఇందులో మీకు ముఖ్యంగా నేను మిమ్మల్ని అందరికీ చెప్పేది ఏంటంటే, దేశం మన రాష్ట్రం నలుమూల నుంచి వస్తున్నారు కాబట్టి ఇక్కడ ట్రాఫిక్ తాకిడి చాలా ఎక్కువ ఉంటుంది. మనం సభా వేదికకి 11 కల్లా చేరుకోవాలంటే మీరు మీ ఏదైతే విడిది ప్రాంతాలు మీకు సూచిస్తారో అక్కడికి ఉదయం 6-6:30 లోపల చేరుకోవాలా. మీ అన్నీ ఫ్రెష్ అయిపోయి నేను బ్రేక్ఫాస్ట్ అంటే అన్నీ కూడా ఫినిష్ చేసుకొని ఫ్రెష్ కావడం, బ్రేక్ఫాస్ట్ అన్నీ కూడా చేసుకొని 8:30 కల్లా ఆ విడుదలని మనం వికెట్ చేసేయాలా. అట్లా చేస్తేనే మనం 11 గంటలకి మనం అనుకున్న ఈ గమ్యానికి, ఈ స్థానానికి మనం చేరుకోగలం. సో ఇది గమనించగలరు. ఖచ్చితంగా కూడా ఏ జాప్యం లేకుండా రాగానే మీ విధులు కంప్లీట్ చేసుకొని 1 గంటన్నర లోపల ఆ హాల్స్ని మనం వికెట్ చేసేసి బ్రేక్ఫాస్ట్ చేసి వికెట్ చేసేస్తే మనం ఖచ్చితంగా కూడా ఏ కష్టం లేకుండా, ఇబ్బందులు లేకుండా మనం పార్కింగ్ స్థలానికి చేరుకుంటాం. దీన్ని గమనించగలరు. ఖచ్చితంగా పాటించండి. ఎవరైతే కోఆర్డినేట్ చేస్తున్నారో వీళ్ళందరూ కూడా దీన్ని గమనించి దీన్ని మీరు ఈ విధంగా చేయమని చెప్పి మీ అందరికీ కూడా ఒకసారి చెప్పుకుంటూ మరొకసారి మీ అందరికీ వస్తున్నందుకు అభినందనలు, ధన్యవాదాలు చెప్పుకుంటూ సేఫ్గా రాండి. అందరూ కూడా మరి అంతే సేఫ్గా ఇళ్ళకి చేరుకోవాలా. ఇదే మన ప్రెసిడెంట్ గారి అభిమతం. సో మిమ్మల్ని అందరినీ కూడా నేను ఇంకొక ముఖ్య విషయము, ఏదన్నా ఎమర్జెన్సీ కానీ ఉంటే ఈ 2 నెంబర్లు మీరు నోట్ చేసుకోండి. 9014305070. స్వామి వచ్చి పిఠాపురం వాసి, నా పిఏ టిట్కోలు. అతను ఈ లోకల్ కాబట్టి ఇక్కడ ఏమున్నా కానీ మనకు అన్ని సౌకర్యాలు కానీ ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా కూడా అందరితో మనం కోఆర్డినేట్ చేసుకోగల వ్యక్తి. అలాగే 2వ నెంబర్ 8341044469 నాగేశ్వరరావు. ఈ 2 నెంబర్లు ఎమర్జెన్సీ నెంబర్లు. నేను ఒకసారి చూపిస్తాను, దాన్ని రికార్డ్ చేయండి. ఈ 2 నెంబర్లు ఎమర్జెన్సీ నెంబర్లు. ఏ ప్రయాణంలో వచ్చేటప్పుడు కానీ లేదు తిరుగు ప్రయాణంలో కానీ ఏదన్నా మనకు ఎమర్జెన్సీ ఉంటే మీరు ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. సో దీన్ని గమనించగలరు. మామూలు వాటికి కాంటాక్ట్ చేయకండి. ఎమర్జెన్సీ ఉంటే మాత్రమే ఈ నెంబర్లు కాంటాక్ట్ చేయండి. మిగిలిన విషయాలకి నేను మీ కోఆర్డినేటర్లకి ఎవరిని కాంటాక్ట్ చేయాలో నెంబర్లు ఇస్తాను కాబట్టి. సో ఈ ప్రతి ఒక్క బస్సుకి 2 కోఆర్డినేటర్లు ఉంటారు. వాళ్ళు ఏ స్థానానికి పోవాలో, ఏ విడిదికి పోవాలో అక్కడ వాళ్ళతో కోఆర్డినేట్ అవుతున్నారు కాబట్టి అటువంటి విషయాలంతా కూడా ఆ కోఆర్డినేటర్స్తో మాత్రమే కన్సల్ట్ కండి. ఎమర్జెన్సీ ఉంటే మాత్రం ఈ నెంబర్లు కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.